సో ఫ్రెండ్స్ ఈ యాప్లో నేనైతే 1 డేలో 5000 ప్రాఫిట్ అయితే చేసుకున్నాను. అలాగే మనీ అయితే విత్‌డ్రా కూడా చేశాను. నాకు ఇన్‌స్టాంట్‌గా బ్యాంక్‌లో అయితే రిసీవ్ కూడా అయిపోయింది. సో పేమెంట్ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి అయితే తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అలాగే ఇంకా ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అలాగే డైలీ ఎర్నింగ్ అప్డేట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈరోజు వీడియో యాప్ లింక్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ పైన అయితే క్లిక్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దానికోసం అక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకొని అలాగే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. తర్వాత అక్కడ కింద ఇన్వైట్ కోడ్ అనేది ఉంటుంది. సో నేనైతే ఇన్వైట్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ తర్వాత యాప్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనం గేమ్స్ ఆడుతూ అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి గేమ్స్ ఉంటాయంటే లైక్ కలర్ ప్రిడిక్షన్ గేమ్స్ లేదా స్లాట్ గేమ్స్ ఇలా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. మీకు తెలుసుగా ఏవియేటర్ గేమ్, మైండ్స్ గేమ్ ఇలా చాలా గేమ్స్ అనేవి ఉంటాయి ఈ యాప్లో. సో అందులో మీరు గేమ్స్ ఆడుతూ అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే కలర్ ప్రిడిక్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా ఎర్న్ చేసుకోవాలని చాలా సింపుల్ వేలో చెప్తాను. ఈజీ అంటే ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి అవుతాయి. అలాగే విత్‌డ్రా కూడా అవుతుంది. మీరు ఎర్న్ చేసిన మనీ అనేది ఈజీగా విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఈ యాప్లో ఎలా ఎర్న్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో ఇందులో మనకి బెస్ట్ గేమ్ ఉంది ఫ్రెండ్స్, వింగో అని. సో వింగో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు వింగో ఓపెన్ చేయగానే మీకైతే గేమ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో మీరు ఈజీ అంటే ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. సో ఇక్కడ మనకి చాలా వేస్లో ఎర్నింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కలర్స్ అనేవి ఉంటాయి. కలర్ ప్రిడిక్ట్ చేస్తూ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా బిగ్ స్మాల్ అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మీకు 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, బిగ్ స్మాల్. ఎందుకంటే మీరు కలర్ అనేది పక్కన పెట్టండి. బిగ్ స్మాల్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో మనకి ఇక్కడ టైమర్ అనేది ఉంటుంది 1 మినిట్. సో 1 మినిట్లో మనము నెక్స్ట్ సీక్వెన్స్లో ఏది వస్తుందో గెస్ చేసి మనం బెట్ అయితే వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిగ్ వస్తుందని మీరు ఒకవేళ 10 రూపీస్ బెట్ చేస్తే ఒకవేళ నిజంగానే బిగ్ వస్తే మీకు 20 రూపీస్ అని వస్తాయి. అంటే 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా మీరు ఇందులో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఒకవేళ మీ ప్రిడిక్షన్ రాంగ్ అయితే ఎలా అని. సో దానికోసం మీరు ఎలాంటి భయభీత పడకండి. సో నేనైతే మనకైతే ఒక ప్రిడిక్షన్ ఛానల్ అయితే ఉంది. 100% షూర్ షార్ట్స్ అయితే వాళ్ళు చెప్తుంటారు. 100% ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ ఇస్తూ ఉంటారు. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాళ్ళ ప్రిడిక్షన్స్ అనేవి ఫాలో అవుతూ కూడా మీరు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయి ఆ ప్రిడిక్షన్స్ ద్వారా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఇంకో ఎర్నింగ్ మెథడ్ వచ్చేసి రీఛార్జ్ బోనస్ ఫ్రెండ్స్. సో ఇందులో మనం అమౌంట్ అనేది రీఛార్జ్ చేస్తే మనకి ఎక్స్ట్రాగా బోనస్ అనేది యాడ్ అవుతుంది మన వాలెట్లో. సో ఒకవేళ మీరు 100 రూపీస్ అనేది డిపాజిట్ చేస్తే మీకు 21 రూపీస్ అనేది రీఛార్జ్ బోనస్గా యాడ్ అవుతుంది. అలాగే మీరు ఒకవేళ 200 చేస్తే మీకు 40 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అలా మీరు 400 చేస్తే మీకు 60 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అలా మీరు 1000 అనేది రీఛార్జ్ చేసుకుంటే మీకు 110 అనేది బోనస్గా యాడ్ అవుతుంది. సో ఇలా మీరు ఎక్స్ట్రాగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు రీఛార్జ్ చేస్తూ. సో మీరు ఒకవేళ గేమ్ ఆడాలన్నా కానీ మీరు రీఛార్జ్ అయితే చేయాలి. సో నా బెస్ట్ సజెషన్ వచ్చేసి మీరు 1000 ఆర్ 1000 పైన అయితే రీఛార్జ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్స్ట్రాగా బోనస్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది మీ వాలెట్లో. సో మీరు ఆ బోనస్ ద్వారా కూడా గేమ్ అనేది ప్లే చేసుకొని విన్నింగ్స్ అనేది మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్లోకి అయితే విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర మనీ అనేది లేకపోతే లీస్ట్ ఒక 100 రూపీస్ అయితే రీఛార్జ్ అయితే చేసుకోండి. సో మీ 100 ద్వారా అయితే మీరు బెట్టింగ్ అయితే చేసుకోండి. అట్లీస్ట్ మీరు 10 రూపీస్తో అయితే మీరు బెట్టింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ అయితే పెట్టకండి. సో 10తో స్టార్ట్ చేసి ప్రిడిక్షన్స్ ఫాలో అవుతూ గేమ్ అయితే ప్లే చేయండి. ఖచ్చితంగా మీరైతే ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకుంటారు. సో ఎర్న్ చేసిన మనీ అయితే విత్‌డ్రా చేసుకొని మళ్ళీ మీకు ఒకవేళ ఇంకే ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా రీఛార్జ్ అయితే చేసుకొని గేమ్ అయితే ప్లే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ యాప్లో ఇంకా మనకి యాక్టివిటీ రివార్డ్స్ కూడా ఉంటాయి. సో దానికోసం మీకు ఇక్కడ కింద ప్రమోషన్ పక్కన యాక్టివిటీ అయితే కనిపిస్తుంది కదా డౌన్లో. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాక్టివిటీ రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాక్టివిటీ రివార్డ్స్లో మనం వీక్లీ రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో వీక్లీ టాస్క్స్ ఏంటంటే సో మీ వీక్లీ ఇంత అమౌంట్ అనేది రీఛార్జ్ చేస్తే దానికి కొంత బోనస్ అనేది మీకు డైరెక్ట్లో వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఇలా కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు.
అండ్ మనకి ఇందులో రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రిఫరల్ రివార్డ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటాయి. సో మీరు ఇందులో రిఫరల్ ద్వారా అయితే చాలా హైగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ రిఫరల్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనం మినిమం 3 ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేస్తే, సో మనం రిఫర్ చేసిన ఫ్రెండ్స్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని అలాగే రీఛార్జ్ అనేది కంప్లీట్ చేస్తే మీకు 200 రూపీస్ అనేవి ఇన్స్టెంట్గా మీ వాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి. సో అలాగే మీరు ఒకవేళ మీరు 5 ఫ్రెండ్స్ అనేది రిఫర్ చేసుకుంటే సో అమౌంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఎంతమందినైనా రిఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం ఇలా ఎర్న్ చేసుకున్న మనీ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి, అలాగే మనం ఇందులో ఎలా డిపాజిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మీకు కింద వాలెట్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి డిపాజిట్ అండ్ ఇంకోటి వచ్చేసి విత్డ్రా. సో ఇక్కడ మనం ఎలా డిపాజిట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసం మీరైతే డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో డిపాజిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా పేజ్ ఒకటి ఓపెన్ అవ్వగానే అక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీరు అందులో అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద డిపాజిట్ అమౌంట్ అనేది ఉంటుంది. అలాగే అక్కడ ఎంటర్ అమౌంట్ అని అయితే ఉంటుంది. సో అక్కడ మీకు మీ ఇష్టమైనంత అమౌంట్ 100 or 1000 మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో సో అమౌంట్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో డిపాజిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరైతే డైరెక్ట్గా క్రోమ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో అక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పేటిఎం అండ్ ఇంకోటి వచ్చేసి ఫోన్పే. సో ఇందులో 2 ఆప్షన్స్లో మనకి పేటిఎం వచ్చేసి చాలా అంటే చాలా ఫాస్ట్గా డిపాజిట్ అయితే అయిపోతుంది. సో పేటిఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ మీరు పేమెంట్ అయితే చేసేయండి. వితిన్ సెకండ్స్లో డైరెక్ట్ మీకు అమౌంట్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. సో డిపాజిట్ ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇలా డిపాజిట్ చేసిన అమౌంట్తో అయితే మీరైతే గేమ్ ప్లే చేసి ఎర్నింగ్స్ అనేది చేసుకోండి. సో అలా ఎర్న్ చేసుకున్న మనీ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మీరైతే విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఒక పేజ్. సో అందులో మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ మీరైతే ఫస్ట్ మీరు బ్యాంక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి యూఎస్డిటీ అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాంక్ కార్డ్. సో మీరైతే మ్యాక్సిమం బ్యాంక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. సో ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరైతే మీ బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫుల్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఫోన్ నెంబర్. సో ఇలా అన్నీ ఇచ్చేసి సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అనేది డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. సో మీ బ్యాంక్ అనేది యాడ్ అయిన తర్వాత మీరు ఎంతైతే ఎర్న్ చేసుకున్నారో, అంటే మీరు ఎంత మనీ అయితే ఎర్న్ చేసుకున్నారో సో అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అక్కడ ఎంటర్ ద అమౌంట్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ఎంతైతే ఎర్న్ చేసుకున్నారో, ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో సో అంత అయితే ఎంటర్ చేసుకోండి. సో ఇందులో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. సో అక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేయగానే వితిన్ 1-2 మినిట్స్లో మీ బ్యాంక్ అయితే డైరెక్ట్ పేమెంట్ అయితే రిసీవ్ అయిపోతుంది. ఒకవేళ లేట్ అయినా సరే మ్యాక్సిమం 1 అవర్లో అయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. సో పేమెంట్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. 100% జెన్యూన్ ఫ్రెండ్స్. సో అందరూ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.